అక్కా చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కి నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవు. ఏ పార్టీ అని చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ధి పొందారు అని సీఎం జగన్ వివరించారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్షత లేదని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93% మంది లబ్ధి పొందారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ చూడని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుకు 13,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ప్రతి మహిళ ముఖంలోనూ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. తనకంటే ముందు చాలామంది సీఎంలు పనిచేశారని, తనకంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నేను వయసులో చాలా చిన్నోడిని. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం వేస్తున్నామన్నారు. మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. మార్పు కొనసాగటం అవసరమన్నారు. ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, భార్య పిల్లలతో మాట్లాడి ఓటుపై నిర్ణయం తీసుకోండని పిలుపునిచ్చారు. వ్యవస్థలో సామర్థ్యం పెంచేందుకు నాకు సలహాలివ్వండి. చేయూత లాంటి బటన్లు నొక్కాను. 10 రోజులు అటు ఇటుగా డబ్బులు పడతాయి. ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి బటన్ నొక్కాను. మీరు సలహాలిస్తే వినడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్ తెలిపారు. విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం, లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం, ఉట్టి ఇదే చూసుకుంటే కూడా 48,74,34,136. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని. నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏబొద్దైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ, ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ద్రోహి జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అన్న చంద్రబాబు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని, ఇక 46 రోజులే మిగిలి ఉందని చెప్తూ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే అని పేర్కొన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాగళం యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. 90% హామీలు నెరవేర్చానని చెప్తున్న జగన్ తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, మద్య నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. సీమను తాము హార్టికల్చర్ హబ్ చేస్తే రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా జగన్ మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలిశాయని, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దన్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో 49 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏం వరగబెట్టారని, ఈసారి 52 చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. తన చర్యలతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని మండిపడ్డారు. అసమర్థుడు, అవినీతి పరుణ్ణి ఇంటికి పంపాలని కోరారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. తెచ్చారా? మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగను అన్నారు. చేశారా? సిపిఎస్ రద్దు చేశారా? ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ఇచ్చారా? పోలవరం పూర్తి చేశారా అని ప్రశ్నించారు. కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను. ఆ రోజు ఒక మాట అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచమని. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఇది ఒక అసమర్థుడు, అవినీతి పరుడు యొక్క ప్రభుత్వం, అందుకే పెరిగాయి. రెండో విషయం మీరు చూడండి, మాటలు చెప్పాడు. 9 సార్లు బాధుడు కరెంటు పైన పెంచాడా లేదా? కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్ కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో రెండో విషయం, మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ. మా మిత్రులు ఉన్నారా? మా తమ్ముడే తెచ్చేశాడు. ఏ ఎన్నికల్లో కూడా ఇంత చర్చనీయాంశం కాలేదు. నేను అడుగుతున్నా, ఇంకా ఉంటారు, ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకే ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది ఇప్పుడు? 200 అయింది. అవునా కాదా? 200 అయితే చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే. అయిందమ్మా? నేను అడుగుతున్నా, 60 రూపాయలు మైనస్ 200 ఎంత? 140. చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే చంద్రబాబు టికెట్లు ఇప్పించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదని, చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు సభలకు జనం రావటం లేదన్నారు. ప్యాంట్రీ కారుపై కూడా అసత్య ప్రచారం చేశారని, అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంట్రీ కారుపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియటం లేదని, బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు ఇచ్చారన్నారు. మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారన్నారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారని, స్పష్టమైన ఎజెండాతో వైఎస్ఆర్సీపీ ఉందని ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు నకిలీ నోటని ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. నోటుపై ఎలాంటి ముద్ర ఉన్నా, ఏది ఉన్నా నోటు నకిలీదని తెలిసిన తర్వాత ప్రజలెవరూ అలాంటి నోటును కావాలనుకోరని తెలిపారు. అలాగే చంద్రబాబును కూడా ఎవరూ పట్టించుకోవటం లేదని, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని చెప్పారు. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసని, గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది. రెండోది, ఎవరికైనా వాళ్ళ కోరికుంటే కూడా అది పోతుంది. ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తే, అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది. ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో
ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు. ఎటు ఉన్నాం అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు, ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోర గంప ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. తల్లికి బిడ్డకి ఉన్న సంబంధమే రైతుకి భూమికి ఉంటుందని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కార్మికులు, అధికారులకు ఉన్నట్లే రైతులకు ఆర్థిక, ఆరోగ్య, భవిష్యత్ భరోసా ఉండాలన్నారు. వ్యవసాయంతో పాటు విద్యారంగంపై రైతు సోదరులు పిల్లలను ప్రోత్సహించాలన్నారు. రైతులకు ఏం చేయబోతున్నారు అనే దానిపై రాజకీయ పార్టీలను రైతు సంఘాలు ప్రశ్నించాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రైతుల తరపున ఒక ప్రతినిధి పార్లమెంటులో గళం విప్పాలన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు, అమరావతి మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ సీజేఐకు అమరావతి రైతులు, మహిళలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ అమరావతి మహిళా రైతులు తమ కష్టాలు చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన 1563 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నామని రైతులు వెల్లడించారన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని చెప్పారు. రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమి కోల్పోవటం సామాన్యమైన విషయం కాదని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. గత 5 సంవత్సరాలుగా రైతులు భూములిచ్చి నేరస్తుల్లా కోర్టుల్లో నిలబడి అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నానన్నారు. వాళ్లకు న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఆలస్యం అయినప్పటికీ తప్పక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని, వారి ఉద్యమం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వి రమణ వెల్లడించారు. 63 రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి మరి ప్రత్యేకించి మహిళా రైతులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కష్టాలు చెప్పారు. వాస్తవానికి వాళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం. నాకు బాగా గుర్తు, ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజు మరి నేను కూడా వచ్చాను. రైతుకి భూమికి ఉన్నటువంటి సంబంధం తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అనేటువంటిది, అది ఒక రైతు భూమిని కోల్పోవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి రైతులు స్వచ్ఛందంగా మరి భూమినిచ్చి వాళ్ళ గత 5 సంవత్సరాలుగా మరి నేరస్తుల్లాగా కోర్టుల్లో నిలబడి అనేక కష్ట నష్టాలకు వచ్చి గొప్ప ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ దైన్య పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. మరి ఎప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొల్పుని వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను. న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, ఆలస్యమైనప్పటికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటూ వాళ్ళ ఉద్యమం విజయవంతం కావాలని చెప్పేసి మంచి రాజధాని నిర్మాణం జరగాలని, అందుకు త్యాగం చేసినటువంటి వీళ్ళందరికీ సరైనటువంటి ఫలితం దక్కాలని చెప్పి కోరుకుంటున్నా. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు మరొక్కసారి వారి యొక్క విశేష అనుభవంతో అమరావతి రైతు బిడ్డలని, తమ జీవనోపాధిని కోల్పోయిన దళిత, బడుగు, బలహీన ముస్లిం మైనార్టీ వర్గాలందరికీ కూడా న్యాయ సలహాలని అందించవలసిందిగా వేడుకొనటానికి అమరావతి ప్రాంత మహిళలు, అమరావతి ప్రాంత రైతులు, దళితులు, ముస్లిం మైనార్టీ వర్గాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వారికి ఘన స్వాగతం పలకటానికి నిశ్చయించుకున్నాం. అమరావతికి జరిగిన అన్యాయం తరపున ఆయన చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. అది దేశానికి ఒక గర్వకారణం అండి. ఒక న్యాయ వ్యవస్థను నిలబెట్టారు. న్యాయం నిలిచి ధర్మాన్ని గెలిపించారండి. ఆయనకి ధన్యవాదాలు చెప్దామని ఈ రోజు ఇక్కడికి వచ్చాము. మేము న్యాయస్థానాలని, దేవుళ్ళని నమ్ముకున్నామండి. ఈ చేసేదంతా నాశనం తప్పితే, విధ్వంసం తప్పితే ఏమీ జరగట్లేదు. మాకు ఒక ప్రాణం అనేది నిలబడిందంటే ఈ న్యాయమూర్తుల వల్లే. మేము ఈ ఎన్వి రమణ గారికి, న్యాయమూర్తులందరికీ, అమరావతి రైతులు, మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి 3 ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నికల సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వర్గా, 1984 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గా మరియు 1983 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ను స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్నిగా నియమించినట్లు ఈసీఐ నుండి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి 3 ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నికల సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వర్గా, 1984 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గా మరియు 1983 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ను స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా నియమించినట్లు ఈసీఐ నుండి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. ఈ 3 ప్రత్యేక పరిశీలకులు నేడు భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతున్నారన్నారు. ఈ 3 రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటిస్తారని, ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్టంగా అమలుపరిచే అంశం, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే, ప్రేరేపించే తాయిలాల నియంత్రణపై కూడా వీరు ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్సీలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లో వీరు పాల్గొని వారి విలువైన అనుభవాలను, సూచనలను, సలహాలను ఇస్తారని ఆయన తెలిపారు. టీడీపీ నేత బోండా ఉమాపై వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను ఓటు అడగటానికి రాని వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే వారి సమస్యలు ఎలా పరిష్కారం చేస్తాడని ప్రశ్నించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారం తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలతో కలిసి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో తమకు అందిన సంక్షేమాన్ని మర్చిపోమని, మరలా వైసీపీకే తమ ఓటని ప్రజలు చెప్తున్నారని అన్నారు. 5 ఏళ్లు సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. ఓటు అడగని బోండా ఉమాకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. బోండా ఉమా తాగి కళ్ళజోడు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడన్నారు. ఇటువంటి లక్షణాల్లో ఉన్న వ్యక్తి ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు వస్తాయని అన్నారు. బోండా ఉమా తాగుబోతని విమర్శలు గుప్పించారు. పొద్దున గంట, సాయంత్రం గంట, అది కూడా తాగేసి రావడం, కళ్ళజోడు బ్లాక్, ఎందుకు కళ్ళు కనపడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకోవడం. అటువంటి వ్యక్తులు అవసరమా? చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు, రాత్రి లేదు, తాగేయడం అని చెప్పని. అటువంటి తాగేసే వ్యక్తి, అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా? మైకల్లో ఉంటాడు. అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి. నేను చెప్పి ఆశ్చర్యపోయిన చూస్తే రాత్రి లేదు, పగలు లేదు, తాగేసేయడం అంట, మళ్ళీ ప్రజలే తెలియకూడదని చెప్పని కళ్ళజోడు పెట్టుకొని బొబ్బిలి వేసుకుంటాడు నోట్లో, వాసన తెలియకూడదని చెప్పని. అటువంటి అలవాట్లు ఉన్న అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికమే అడుగుతున్నారు. అందుకని దయచేసి బోండమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి. ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి. అంతే తప్ప తాగేయడం, బ్లాక్మెయిల్ చేయడం, రౌడీజం చేయడం, స్థలాలు కనబడితే కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా మానుకోండి. మీరు మానుకుంటే ప్రజలు నీకు ఏమన్నా అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తికి ఎందుకు ఓటేస్తారయ్యా? జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారని, ఇది జన సైనికులు గుర్తించాలని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడ పశ్చిమంలో బీసీ అయిన పోతిన మహేష్కు సీటు కేటాయించకుండా ఢిల్లీలో ఉండే చంద్రబాబు మనిషికే సీటు కేటాయించారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన గొప్ప నాయకుడు జగన్ అని అవినాష్ కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 15వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లందుర్గతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కరపత్రాన్ని అందించి సంక్షేమ పథకాల లబ్ధి తీరును వివరించారు.
అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తోందని, జగన్ ప్రభుత్వంలో చేసిన అన్ని పథకాలు అద్భుతమని ప్రజలు అంటున్నారని చెప్పారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని వివరించారు. 15వ డివిజన్ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని, డివిజన్లో 9 సీసీ రోడ్లు నిర్మాణం చేశామని వివరించారు. చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదని విమర్శించారు. బీసీ అయిన పోతిన మహేష్ కూడా సీటు రాకుండా టీడీపీ కుట్ర పన్నిందని, చంద్రబాబు సొంత మనిషి అయిన సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించారని దుయ్యపట్టారు. జనసేనను చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఇప్పటికైనా జన సైనికులు గుర్తించాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఇదే నిదర్శనమని, సామాన్యులకు సైతం పెద్దపీట వేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అదేవిధంగా ఈరోజు బలహీన వర్గాలంటే ఎంత చులకనో దానికి ఉదాహరణ ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండే సుజనా చౌదరిని తీసుకొచ్చి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో పెట్టారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చూడండి. సామాన్య ప్రజానికం ఈరోజు ఆసిఫ్ గారైనా మైనారిటీ నాయకుడిగా, కార్పొరేటర్గా ఉన్న వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యేగా తీసుకెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా పక్కనే మైలవరం నియోజకవర్గంలో సర్నాల తిరుపతిరావు గారు సామాన్య కార్యకర్త, సామాన్య వ్యక్తి, జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తిని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తాం కానివ్వండి. అదేవిధంగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి కానివ్వండి, మైనారిటీ సామాజిక వర్గానికి మా నగర మేయర్ని ఈరోజు బీసీ సామాజిక వర్గం నగరాల కమ్యూనిటీకి సంబంధించిన రాయని భాగ్యలక్ష్మి గారికి ఇష్టం జరిగింది. జిల్లా జెడ్పీ చైర్మన్ ఈరోజు బీసీ సామాజిక వర్గానికి ఇష్టం జరిగింది. ఈరోజు ఎమ్మెల్సీగా మైనార్టీకి సంబంధించిన రూల్ దగ్గరికి ఇష్టం జరిగింది. ఈరోజు అన్ని విధాలుగా ఫ్లోర్ లీడర్లోనే ఉండి ఎన్ని గారు ఈరోజు బడుగు బలహీన వర్గ ప్రజానికానికి అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా నగర డిప్యూటీ మేయర్ దుర్గా గారికి కానివ్వండి, అంటే ఈరోజు అన్ని సామాజిక వర్గాల ప్రజానికాన్ని ఈరోజు పార్టీలో కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థానం, రాజ్యాధికారమైన స్థానం కల్పించే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కేవలం అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ ఇదే డివిజన్ని మరి దత్తత తీసుకుంటానని ఏదైతే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన గద్దే రామ్మోహన్ రావు గారు నేను ఒకటే అడుగుతున్నా, మరి ఈ 5 ఏళ్ళు మేము ప్రభుత్వం లేదని చెప్పుకుంటూ ఈ రోజుకి కూడా ఇప్పుడు బయటకు వచ్చే మీరు మరి గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఉంటే మరి ఏం చేశారు అభివృద్ధి అని నేను ఒకటి అడుగుతున్నా. మరి మేము కూడా కొత్తగా కార్పొరేటర్స్కి ఎన్నికయ్యాం, మరి మా డివిజన్లో ఎంత డెవలప్ చేసామో ఈ 2.5 ఏళ్ళలో మేము సిద్ధంగా ఉన్నామని మేము ఏ మొహంతో మీరు బయటకు వచ్చి ఏం చేస్తారని మీరు చెప్తారు? ప్రజానీకం అయితే ఒకటే అంటున్నారు. మరి వాళ్ళు ఇచ్చిన హామీ పత్రాలన్నీ కూడా కేవలం డ్రైనేజ్లో వేసుకుంటానికి పనికొచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకం ఈ రోజు వరకు కూడా ప్రతి పథకం అందుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం ఉంది. ఆయన ఇచ్చే మేనిఫెస్టో మీద 100కి 100% ప్రజానికం స్వాగతిస్తారు. తప్పకుండా ఆయన ఇచ్చే మేనిఫెస్టో కోసం వెయిట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మాజీ మంత్రి ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆళ్లగడ్డలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అన్నదాతల సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందించేందుకు భూమా అఖిలప్రియ అక్కడికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆమెను ఎర్రగుంట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనపై అఖిలప్రియ సిరివెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వినతి పత్రం అందించేందుకు వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారని అందులో పేర్కొన్నారు. రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమి కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా రైతులు భూములు ఇచ్చి నేరస్తుల్లా కోర్టుల్లో నిలబడి కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి విజయ డైరీ కామధేనిలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు తదితరులు పూర్ణకుంభంతో జస్టిస్ ఎన్వి రమణకు స్వాగతం పలికారు. అనంతరం విజయ డైరీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. జ్యోతి ప్రజ్వలన చేసి సర్వసభ్య సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అని, ఎంత ఘన విజయం సాధించినా మూలాలను మర్చిపోకూడదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు.
విజయ డైరీ దినదినాభివృద్ధి చెందిందని 1.5 కోట్లు రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సంస్థకు అభినందనలు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, రైతులను అధికార ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకుండా ఉంటున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలకు, రిటైర్డ్ అధికారులకు పార్లమెంట్లో చోటు దక్కుతోందని, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రైతుల తరపున ఒక ప్రతినిధి పార్లమెంట్లో గళం విప్పాలన్నారు. పార్లమెంట్లో చట్టాల రూపకల్పనకు రైతుల ప్రతినిధులు ఉంటేనే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమకారులపై ప్రభుత్వ తీరు దుర్మార్గమని, రైతులకు ఎటువంటి స్వార్థం ఉండదన్నారు. రైతులు సంఘటితంగా పోరాటం చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. రైతులపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు సరికాదని చెప్పారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రైతులు న్యాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. ఐక్యతతోటి ఉంటే మీరు కూడా మరి గొప్ప భవిష్యత్తుని సాధించుకోగలరని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇవాళ చూస్తున్నాం, ఒక ఎంప్లాయీ కానీ ఒక కార్మికుడు కానీ దాదాపు 60-70 సంవత్సరాల వరకు వచ్చే వయసు వరకు కూడా చాలా ప్రొడక్టివిటీ తోటి ఉంటాడు, ఆరోగ్యం కలిగి ఉంటాడు, ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకుంటాడు, ఏ జబ్బు వచ్చిందో తెలుస్తుంది, దానికి మందులు ఇచ్చేటటువంటి పరిస్థితి యంత్రాంగం ఉంది. మరి మనకేముంది? రైతాంగానికి ఏముంది? రైతాంగానికి ఏమీ లేదు. మరి హఠాత్తుగా కష్టపడి పొలంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడో తెలియదు. మరి దాని తర్వాత మళ్ళా పోస్ట్ మార్టం చేసుకుంటే ఏముంది? హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే సడన్గా ఒక జబ్బు వచ్చే చచ్చిపోవడం అనుకుంటాం. క్యాన్సర్ వ్యాధి మరి 24 గంటలు మీరు పెస్టిసైడ్స్ తోటి మరి ఎండలో ఉండటం మూలంగా క్యాన్సర్ వ్యాధులు సోకేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యంత హెజార్డియస్ జాబ్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వృత్తిలో పనిచేస్తున్నటువంటి రైతాంగం మరి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించుకునేటటువంటి పరిస్థితి లేదు. అనంతరం చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, విజయ డైరీ రైతుల ఆస్తి అని, ఈ సంస్థ అభివృద్ధికి ఎంతో మంది కృషి చేశారన్నారు. రైతుల స్వార్జితం, ఈ రూపాయి వచ్చే లాభమైనా రైతులదే, ఈ కష్టం రైతులదే, ఈ క్షేమం రైతులదే, కాపాడుకున్న రైతులదే. దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మూలాలను మర్చిపోకుండా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తులను ఎప్పటికీ కూడా వాళ్ళతో సరసన నూతలపాటి వెంకటరమణ గారిని కూడా 1,50,000 కుటుంబాలు కూడా ఖచ్చితంగా గుర్తించుకుని తీరితే అది ఎవడం కూడా వ్యక్తులు శాశ్వతం కాదు. ఆ సందర్భంగా మీరు ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఈ ఆస్తిని, ఈ ప్రయాణాన్ని, మాలో ఉన్నటువంటి లోటుపాట్లని మీరందరూ కూడా చూసి దీనికి తగినటువంటి సవరింపులు ఏమన్నా ఉన్నా సరే పెద్దలు చాలా మంది కూడా ఉన్నారు. విజయవాడ రాజకీయాల్లో అన్ని అవకాశాలు ఇచ్చిన బోండా ఉమామహేశ్వరరావును విమర్శించే స్థాయికి టీడీపీ మాజీ కార్పొరేటర్లు నందెపు జగదీష్, గండూరి మహేష్, కోసూరి మణి చేరుకోవడం దుర్మార్గమని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలిబండ్ల బాలస్వామి అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. వీరు వైసీపీలో చేరటంతోనే సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పతనం మొదలైందని విమర్శించారు. సూరారావుపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, నందెపు జగదీష్, గండూరి మహేష్, కోసూరి మణి విజయవాడ నగరంలో ఎవరికీ తెలియదని, అలాంటి వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి బోండా ఉమాని వెల్లడించారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా నిన్న విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారని మండిపడ్డారు. నందెపు జగదీష్కు అధికార పార్టీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారని, మిగిలిన వారికి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పదవులిచ్చారని చెప్పారు. నందెపు జగదీష్ వైసీపీలోనే ఉన్నారని, చెల్లికి జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్లుగా జగదీష్ ఎన్నిసార్లు అదే పార్టీలో చేరుతారని ఎద్దేవా చేశారు. వీరు పార్టీలో చేరినప్పుడే వెల్లంపల్లి శ్రీనివాస్ పతనం ప్రారంభమైందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి వీరికి లేదని వ్యాఖ్యానించారు. బోండా ఉమా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే వ్యక్తులన్నా కానీ తెన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తులు ఎవరయ్యా అని అడిగితే విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గంలో 3 పేర్లు చెప్తారు. నందెపు జగదీషు, గండూరు మహేషు, కోసూరు మణి. వీళ్ళ ముగ్గురు కూడా ఏరు దాటినాక తెప్ప తగలేసే విధంగా వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. నిన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీ బోండా ఉమా గారు విజయవాడ నగరంలో వీళ్ళెవరికీ తెలియదు. అలాంటి వ్యక్తుల్ని బోండా ఉమా గారు అక్కన చేర్చుకొని వాళ్ళకు ముగ్గురు కూడా కార్పొరేటర్ల సీట్లు ఇచ్చి వాళ్ళకు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు గారు. లేకపోతే వీళ్ళెవరికీ తెలియదు. మరి నందెపు జగదీష్కి బోండా ఉమా గారు డిప్యూటీ ఫ్లోర్లు ఇచ్చారు అధికార పార్టీలో. అలాగే మరి కోసూరు మణికి
అలాగే గండూరు మహేష్కి స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారు బోండవమ్మ గారు. మరి విశ్వాసం లేకుండా మీరు ఈ రకంగా నిన్న నోటుకు వచ్చినట్టు మాట్లాడటాన్ని తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అనంతరం స్థానిక డివిజన్ నాయకులు మాట్లాడుతూ నందెపు జగదీషు, గండూరి మహేష్, కోసూరు మణికి స్థాయి తీసుకొచ్చిన వ్యక్తి బోండా ఉమా అని వెల్లడించారు. అలాంటి వ్యక్తులు ఉమాను విమర్శించడం సరికాదని అన్నారు. తీసుకొచ్చి ఇక్కడ బ్రాహ్మణులందరూ కాళ్ళు పట్టుకొని బోండా ఉమా అనే వ్యక్తి ఈయన కార్పొరేటర్కి గెలిపించి స్టాండింగ్ కమిటీ నెంబర్ ఇస్తే కోవర్టు నాని, కేశినేని నాని, కోవర్టు నాని అని ఎందుకంటామంటే ప్రజారాజ్యం పార్టీ పుట్టిన దగ్గర నుంచి చిరంజీవిని ఇంటికి పంపించేదాకా కోవర్టుగా పనిచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇవాళ 3 సంవత్సరాలు బట్టి ఇతను బ్యాంకులకి ఎగ్గొట్టిన డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో చేతులు కలిపి ఇవాళ మొన్న కార్పొరేషన్ అంతా చెడగొట్టింది కోవర్టు నాని. వాళ్ళకి ధీటుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మహేష్, నందెపు జగదీష్. అసలు నందెపు జగదీష్ అనే వ్యక్తి ఒక ఓసీ వ్యక్తి మీద బోండవం అనే ఒక పెద్ద మనిషి ఎస్సీ క్యాండిడేట్ అక్కడ నుంచోబెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు నన్ను ఆపి నాకే కావాలని చెప్పి నన్ను పట్టుకొని తీసుకెళ్ళి మాట్లాడించిన మాట వాస్తవమా కాదా? ఎందుకు నీకు ఇవ్వలేకపోయారు అనేది ఒక ఆలోచించుకోవాలి. బోండమేశ్వర అనే వ్యక్తి లేకపోతే గండూరు మహేష్ అనే వ్యక్తి కానీ గాలపడి ఇచ్చిన వ్యక్తి లేరు. ఆయన సత్యనాపురం ప్రజల గుండెల్లో ఉన్న మనిషి. ఆయన అత్యధిక మెజార్టీతో కనిపించుకునే వ్యక్తులు సత్యనాపురం ప్రజలు. బ్రాహ్మణులు అంటే అత్యంత విశ్వాసంగా ఉండే వ్యక్తి బోండమ్మ గారు. ఆయనకి రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీ ఇదే సత్యనాపురం ఇచ్చి చూపిస్తామని ఘంటాపదంగా తెలియజేస్తూ మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, నిందలు వేయకండి, మీ పని మీరు చూసుకోండి. అంతేగాని బోండమ్మ గారి మీద ఒక్క మాట అన్నా కూడా ఇక్కడ ఎవరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ అసత్యాలను ప్రచారం చేయడానికి బయలుదేరారని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం విమర్శించారు. 1,00,000 మందితో సభ అనుకుంటే 30,000 మంది కూడా రాలేదని, దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన జగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారన్నారు. పురంధేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన జగన్ దమ్ముంటే విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. గంజాయి, కొకైన్ వంటి డ్రగ్స్కు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయని, విజయవాడలో గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే జగన్ ఏం చేశాడని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందాలని పురంధేశ్వరి చంద్రబాబుపై నిందలు మోపుతారా అని ధ్వజమెత్తారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్కు అవసరం వస్తే చెల్లి తల్లి కావాలని, అవసరం తీరాక కరివేపాకులా తీసి పారేస్తాడని అన్నారు. ఏపీ నాశనం అవడానికి జగన్ ప్రధాన కారణమని, దీనిపై చర్చకు ఎవరైనా సిద్ధమా అని సవాల్ చేశారు. జగన్ అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని, మహిళలను చూడకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడానికి జగన్కు సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. సొంత చెల్లి షర్మిల, మరో చెల్లి సునీతలు అడిగే వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారని, సజ్జల అనే వాడిని పంపి అతనితో ఆడవాళ్లను తిట్టిస్తున్నారని దుయ్యపట్టారు. ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని తేలిపోవడంతో జగన్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. నేడు జగన్కు కనీసం ఎంపీలు దొరికే పరిస్థితి లేక బతిమాలుకొని అభ్యర్థులను పెట్టుకున్నారన్నారు. వివేకా కేసును సీబీఐకి ఇవ్వాలన్న జగన్ హైకోర్టులో పిటిషన్ వెనక్కి ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ అని విమర్శించారు. ఇవాళ మీరు ఏ డైవర్షన్ చేసినా మీకు ఒకసారి అవకాశం ఇమ్మని అడిగారు, మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి మీకు అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు నిన్న చెప్పినటువంటి మీ ఇంటికి ఎందుకు ఆ లారీ వచ్చింది, కంటైనర్ ఎందుకు వచ్చింది, ఆర్టీసీ వాళ్ళ ఉన్న కంటైనర్ పోలీస్ స్టిక్కర్ వేసుకుని ఎందుకు మీరు మార్చాల్సినంత అవసరమే ఉంది. మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజున మీరు డబ్బులతో రాజకీయాల్లో గెలుద్దాం అనుకుంటున్నారు. ఈ అవినీతి సొమ్ము మొత్తం కూడా ప్రజలు మీ దగ్గర డబ్బులు తీసుకొనైనా సరే, ఎందుకంటే జనాలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ దగ్గర అవినీతిగా ఇసుకలోను, మట్టిలోను, మద్యంలోను అన్నిట్లోనూ డబ్బు సంపాదించారు కాబట్టి వీళ్ళ దగ్గర గుణపాఠం పెట్టాలనే దాంట్లో వాళ్ళు నిత్యమై ఉన్నారు. కాబట్టి మీరు ఈ సందర్భంగా మీరు ఇంకొకసారి పురంధేశ్వరి గారి గురించి కనుక మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఎందుకంటే వారికి ఎన్టీ రామారావు గారు పుత్రిక, వాళ్ళ ఒక ఫ్యామిలీకి ఒక నీతి నిజాయితీ, ఒక నిబద్ధత ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక క్రమం. అనంతరం ఆదోని బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సగం హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టారన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి మీ ముందుకొచ్చారని తెలిపారు. జలయజ్ఞం పేరుతో నవరత్నాల్లో ఒక్క రత్నం పెట్టి 5 ఏళ్లుగా ఏమీ చేయకుండా మోసం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కొద్దిపాటి పనులు చేశారని,
రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పాలని ప్రజల తరపున సూటిగా ప్రశ్నించారు. నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీకి, అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, అలాగే పార్టీలో అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులకందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇక విషయానికి వస్తే, సిద్ధం అనే సభలతో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన ప్రతి సభలో చెబుతాడు, నేను మా మేనిఫెస్టో 2019 సంవత్సరంలో ప్రజల మధ్యకి ఎలక్షన్ల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను 95% పూర్తి చేసి ప్రజల్లోకి వస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఇది పచ్చి అబద్ధం. కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన ఘనత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్దే అని ఆయన తనయుడు గద్దె రాజేష్ పేర్కొన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలవనుందని ఆయన స్పష్టం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్, గద్దె క్రాంతికుమార్ 16వ డివిజన్ పూర్ణచంద్రనగర్లో స్థానిక డివిజన్ అధ్యక్షులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాన్ని అందించి సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం గద్దె రాజేష్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ ఘనత టీడీపీదేనని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే సింహభాగం పూర్తయిందని వివరించారు. వైసీపీ నేతలు తమ ఘనతగా చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క ఇల్లు తొలగించకుండా 2.5 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో కిలోమీటర్ వాల్ నిర్మాణం కోసం 130 ఇళ్లు తొలగించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గద్దె రామ్మోహన్ గారి సహకారంతో కట్టడం జరిగింది. ఒక్క ఇల్లు కూడా తీయకుండా రామ్మోహన్ గారు హామీ ఇచ్చి ఆ రిటైనింగ్ వాల్ నిర్మించారు. అదే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో 2-3 ఏళ్ళు పట్టించుకోక మళ్ళీ వరదలు వస్తే గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే ఆ వరద నీటిలో అప్పుడు వీళ్ళందరూ మేలుకొని ఈ 1.5 కిలోమీటర్స్ కట్టడానికి ముందుకు వచ్చారు. ఆ కట్టిన దానిలో కూడా నాణ్యత లేని గోడ కట్టారని చెప్తా ఉన్నారు. మరి మనం నేను ఇంజనీర్ని కాదు కాబట్టి దాన్ని నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ప్రజల్లో మాట నేను నీకు చెప్తా ఉన్నాను. అలాగే ఆ 1.5 కిలోమీటర్ కట్టడానికి దగ్గర 130 ఇళ్ళు తీసేసిన పరిస్థితి. 2.5 కిలోమీటర్లు కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా తీయకుండా గడితే ఇవాళ 1.5 కిలోమీటర్స్కి వాళ్ళు 130 ఇళ్ళు తీశారు. అలాగే అక్కడ పేద విద్యార్థులకు కానివ్వండి, మరి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వారికి మరి వారు జీవించే విధంగా, మరి వారి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మరి ఎంతో అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోయినా, ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె రామ్మోహన్ రావు గారు చేసిన సర్వీస్లో 1% కూడా చేయలేదు. ₹1 కూడా ఈ ముఖ్యమంత్రి తన వ్యక్తిగత మరి ఆయన జీతంలో కానివ్వండి, ఆయన సంపాదించే దానిలో పేదలకు ఇచ్చారనటంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి శాసనసభ్యుల వారు మా గద్దె రామ్మోహన్ గారిని చూసి ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి. మరి అభివృద్ధి సంక్షేమం. బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ అభ్యర్థి విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పునరాలోచించాలని కోరుతూ విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నేత పనతల సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డును ప్రదర్శిస్తూ బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బొజ్జా రోషన్కు బద్వేలు సీటు కేటాయించడం బాధాకరమని పేర్కొన్నారు. ఉదయం పార్టీలో చేరితే సాయంత్రం సీటు కేటాయించారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు సీటు ఇవ్వకుండా బయట వ్యక్తికి కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బైబిల్ పట్టుకున్న వారికి సీటు ఇస్తారా, భగవద్గీత పట్టుకున్న వారికి సీటు ఇస్తారా అని ప్రశ్నించారు. రోషన్కు సీటు కేటాయించడం పట్ల బీజేపీలో ఉన్న దళితులు అందరూ బాధపడుతున్నారని, హిందూ దళితులకు సీటు ఇవ్వాలన్నారు. పార్టీలోని దళిత నాయకుల సూచనలు, సలహాలు తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, చివరి నిమిషం వరకు పోరాడతానని తెలిపారు. 2 నెలలు కండువా వేసుకుని బొజ్జా రోషన్ ఒకరే పార్టీలో చేరతారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మన పార్టీలోకి వస్తాడు అనేటటువంటి ఒక విషయం వాళ్ళు స్పష్టం చేసిన తర్వాతనే చేరడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని మోసం చేసే వాళ్ళు కాకుండా, గతంలో 2019లో ఇదే విధమైనటువంటి కడప జిల్లాలో సంఘటన జరిగింది. రాజంపేట ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి
విత్డ్రా చేసుకొని దేశంలోనే సంచలనమైంది. ఆ విధమైనటువంటి సంచలనం కాకుండా అది చూడాలని చెప్పేసి కూడా నేను రాష్ట్ర నాయకత్వాన్ని, దేశ నాయకత్వాన్ని, మోడీ గారిని, నడ్డా గారిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎందుకోసమంటే ఈరోజు నాకు బండి సంజయ్ గారు అన్న మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. తిరుపతికి వచ్చి ఒక మాట అన్నాడు, బైబిల్ పార్టీ కావాలన్నా, భగవద్గీత పార్టీ కావాలన్నా అన్నాడు. ఈరోజు దేశమంతా రామ మందిరం కట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి నీరాజనాలు పలుకుతుంటే, దేశమంతా వచ్చి ఈరోజు మోదీ పరివారంలో కలుస్తుంటే, ఇక్కడ బైబిల్ పార్టీకి ఏదైతే క్రిస్టియన్లు అయినటువంటి 2 వ్యక్తులకు సీట్లు ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం. భగవద్ విషయం అనేది సమాపన ఉత్సవం అని, విశిష్టాద్వైత సంప్రదాయంలో ఉద్బంధమని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి శిష్య సులభులు అష్టాక్షరి జీయర్ స్వామి వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదని ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చు అని తెలిపారు. విజయవాడ A+ కన్వెన్షన్ నందు భగవద్విషయ సమాపన మహోత్సవం జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామివారు మంగళ శాసనాలతో వారి శిష్య సులభులు శ్రీ అష్టాక్షరి జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి శిష్య బృందం అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం అష్టాక్షరి జీయర్ స్వామి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన విజయవాడ పట్టణంలో ఎన్నడూ జరగని ఆధ్యాత్మికమైన కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదని, ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చని అన్నారు. ఆచరించేవారు శాస్త్రబద్ధమైన ఆచరణ విధానాన్ని అనుసరించాలని అన్నారు. భగవద్విషయం అనేది సమాపన ఉత్సవమని, విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఉద్గ్రంథమని, 1102 పాసురాలతో ఉండే గ్రంథమని వివరించారు. వారు శాస్త్రబద్ధమైనటువంటి ఆచరణ విధానాన్ని అనుసరించాలి అనేటువంటి నియమానికి ఈవేళ విజయవాడ ఒక అద్భుతమైనటువంటి కేంద్రమైంది. ఇప్పుడు భగవద్విషయం అనేటువంటి ఒక ఉద్గ్రంథాన్ని సమాపన ఉత్సవము అంటే మీ అందరికీ తెలుసును, ఓ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి పరిపూర్ణమైనటువంటి వారు ఛాన్సలర్ ద్వారా సర్టిఫికేట్స్ అందుకుంటారు. అలానే భగవద్విషయము అని విశిష్టాద్వైత సంప్రదాయంలో అత్యద్భుతమైనటువంటి ఉద్గ్రంథము 1102 పాసురాలతో ఉండేటువంటి గ్రంథం. పాసురము అంటే పాట అని అర్థం, ద్రావిడ భాషలో పాసురం అంటాం. అనంతరం ఆడయన్ రామానుజదాసి పస్మర్తి పద్మజ కుమారి మాట్లాడుతూ విజయవాడలో కనివిని ఎరగని రీతిలో యతిరాజనాథవల్లి గోష్ఠి జరిగిందని వెల్లడించారు. సంస్కృతంలో ఉన్న వేదాలను నమ్మలవారు తమిళంలో అనుగ్రహించారని చెప్పారు. అందులో సామవేదానికి సమానమైన తిరువాయం దివ్య ప్రబంధం అని, ఆ ప్రబంధాన్ని 3 సంవత్సరాలుగా యతిరాజనాథవల్లి గోష్ఠి వారు ఆన్లైన్ విధానంలో నేర్చుకోవటం జరిగిందని తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్స్ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రబంధాన్ని 3 సంవత్సరాలుగా ఆన్లైన్ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభం చేసుకొని యతిరాజనాథవల్లి గోష్ఠి వారందరూ కూడా ఆన్లైన్ నేపథ్యంలో దాన్ని నేర్చుకోవటం జరిగింది. నేర్చుకున్నది ఊరికినే ఏదో విన్నామా వదిలేసామా పురాణంలాగా అన్నట్లు కాకుండా దానిలో పరీక్షలు పెట్టుకొని ఆన్లైన్లోనే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించుకొని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరికీ ఈరోజు సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నామండి. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే 3 సంవత్సరాలుగా మేము చదువుకున్న సామవేదానికి సమమైనటువంటి తిరువాయిమేడి దివ్య ప్రబంధానికి ఈరోజు ఆఖరి రోజు కంప్లీట్ చేసుకునేటువంటి ఈ క్లోజింగ్ సెరమనీలో మనతో పాటు అష్టాక్షరి జీయర్ వారు కూడా వేయించేస్తున్నారు. వారి యొక్క దిశానిర్దేశంలో మన గోష్ఠి సాగుతోంది. వేసవి నేపథ్యంలో వాహనదారుల దాహార్తి తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ట్రాఫిక్ సిఐ ఆర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ట్రస్ట్ నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా తమ సహకారం ఉంటుందని వెల్లడించారు. అన్నపూర్ణ ట్రస్ట్ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవి నేపథ్యంలో వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ జేఎల్ రాజు ప్రారంభించారు. అనంతరం వాహనదారులు పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ మార్చి నెల పూర్తి కాకుండానే ఎండలు భగభగమంటున్నాయని, ఇలాంటి సమయంలో మజ్జిగ పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. అన్నపూర్ణ ట్రస్టు ఏ కార్యక్రమం చేసినా తమ సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
రాబోయే కాలంలో అన్నపూర్ణ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలకు కూడా తమ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. గతంలో కూడా చాలామంది డైలీ లేబర్ ఎవరైతే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద ఉంటారో వాళ్ళందరికీ కూడా రీజనబుల్ ప్రైస్కి భోజనం పెట్టడం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఏమన్నా క్లాత్స్ కానీ లేకపోతే ఏమన్నా బెడ్షీట్స్ కానీ అట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు గతంలో. అదేవిధంగా ఇప్పుడు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దానికి మా హెల్ప్ అడిగారు. ఖచ్చితంగా మేము కూడా హెల్ప్ చేస్తాం. వాళ్ళ ఎవరైతే పబ్లిక్కే కాకుండా మా స్టాఫ్కి కూడా ఈ ఎండలకి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి మజ్జిగ పంపిణీ అనేది కార్యక్రమం చేపట్టారు. చాలా గ్రేట్ అది. ఆ మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకొన్ని మరిన్ని చేయాల్సిందిగా. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. బెంజ్ సర్కిల్ వద్ద ఏ కార్యక్రమం నిర్వహించినా పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం తమ ట్రస్ట్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఎండలు మండిపోతున్నాయండి. ఈ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి కాస్త ఉపశమనంగా మన అన్నపూర్ణ ట్రస్ట్ వారు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మన సిఐ గారు వారి చేతుల మీదుగా 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మానవ సేవ అని నమ్ముతున్నాం కాబట్టి అందరూ దాహం తీర్చగలగదే అన్నపూర్ణ యొక్క లక్ష్యం. వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యులు మల్లెల రాజేష్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని వారి సోదరులు మల్లెల అశోక్, మల్లెల శివకుమార్ మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు రాజనాల బాబ్జీ ప్రశంసించారు. వీరి స్ఫూర్తితో మరింత మంది మజ్జిగ పంపిణీలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు మల్లెల రాజేష్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని వారి సోదరులు మల్లెల అశోక్, మల్లెల శివకుమార్ ఆధ్వర్యంలో ఆటోనగర్లో సాయి హోటల్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రాజనాల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత మల్లెల రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి దాహార్తి తీర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటోనగర్లో నీరు దొరకటమే కష్టంగా ఉన్న వేసవి కాలంలో మల్లెల అశోక్ కుమార్, శివకుమార్ వారి సోదరుని జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ చేయటం ముదాహమన్నారు. వర్ధంతి కార్యక్రమాలలో, జయంతి కార్యక్రమాలలో ప్రజలకు సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా వారి ఆశయాలను కొనసాగిస్తున్నట్లుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేసవి దృష్ట్యా కార్మికులు ఎక్కువగా ఉండే ఆటోనగర్ ప్రాంతంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీలు చేయాలని, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వాళ్ళని గుర్తించుకున్నట్టు, వాళ్ళ పెద్దలను కూడా గుర్తించుకున్నట్టుగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమాల్లో మజ్జిగ పంపిణీ కానీ, మంచినీళ్ళ పంపిణీ కానీ చాలా ముఖ్యమైనది. అంటే మంచినీళ్ళు అనేది కామన్గా దొరుకుతుంది. ఎక్కడో సాట కొందరు కొనుక్కోలేని పరిస్థితుల్లో మామూలు నీళ్ళు అని తాగుతుంటారు. మజ్జిగ అనేది 10 రూపాయలు పెట్టి కొనుక్కోవడం కష్టం. కానీ యాసకాలంలో ఈ మజ్జిగ తీస్తే వాళ్ళ దప్పిక తీరి వాళ్ళంత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మన శివ చేసినట్టు అందరూ ఆలోచించి రోజుకొకళ్ళు చొప్పున ఈ 2 నెలల కార్యక్రమాన్ని ఇట్లా చేస్తూ అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున శివాకి, అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్ సీనుకి, మరి పవను, ఇట్లాంటి పెద్దలందరికీ, రాజేష్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అనంతరం మల్లెల శివకుమార్ మాట్లాడుతూ తమ సోదరుని వర్ధంతిని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని వివరించారు. తోటి సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించామని వెల్లడించారు. 4వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆటోనగర్లో ఆయన పేరు మీద ఒక 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందుకు గాను నాకు సహకరించిన రాజన్ బాబ్జీ గారికి, తోట బాలపవన్ కుమార్ గారికి, అలాగే మా స్టాఫ్ మహమ్మద్ రఫీకి, రాజా గారికి, చిన్నాకి, సాయి గారికి, అబ్బు గారికి, వీళ్ళందరికీ మనస్పూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి మెకానికల్ వర్క్స్ అధినేత తోట బల్పవన్ కుమార్, ఏటీఏ సభ్యులు శ్రీను, కమ్మిలి రంగనాథ్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.